హలో హాయ్ గైస్, టుడే అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఈరోజు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు మొత్తం అందరం మేమంతా కలిసి బయటకు వెళ్ళామన్నమాట. ఎక్కడికి అంటే మేము వేసుకున్న ప్లాన్ వేరే, బట్ వెళ్ళింది వేరే. ఏదేమైనా కంప్లీట్గా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట టుడే. మెయిన్ థింగ్ జస్ట్ మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే బీచ్ కాస్త ఎటో అయిపోయింది. మా ఓల్డ్ మెమరీస్ అన్నీ మళ్ళీ రీక్రియేట్ చేసుకున్నాం టుడే. ఏంటంటే కొంచెం మైండ్ రీఫ్రెష్ చేసుకుందామని మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక కొంకూతురు అనే ఊరికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి హ్యాపీగా ఫొటోస్ అవి తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా సిస్టర్ చదువుకున్న స్కూల్కి అయితే మేము ఇద్దరం చదువుకున్న స్కూల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ అయితే మా సిస్టర్ అయితే చాలా ఎక్సైట్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం స్కూల్ విజిట్ చేయడం తనకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందట. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కొంతసేపు అక్కడే కూర్చొని కొంచెం మెమరీస్ అన్నీ మళ్ళీ ఆలోచించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. తర్వాత అయితే మా అక్క వాళ్ళ బాబు కొంచెం వెళ్ళిపోదాం మనం పార్క్కి వెళ్దామని వచ్చేటప్పటికి మళ్ళీ పార్క్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పార్క్కి స్టార్ట్ అయ్యి హ్యాపీగా పార్క్లో కూడా చాలాసేపు అయితే ఆడుకున్నాము. ఈ రోజంతా ఫుల్ ఎంజాయ్ అనమాట. అంటే లైక్ బయటకు వెళ్తే పేరెంట్స్ కూడా చిన్నపిల్లలు అయిపోతారంటారు కదా, అట్లా అయిందనమాట. ఇవాళ మా సిస్టర్ కూడా సేమ్ రియాక్ట్ అయింది. మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోలో కూడా తను చాలా చాలా ఎక్సైట్ అయిందనమాట. ఎందుకంటే మా సైడ్ ఉండేంత అట్మాస్ఫియర్ వాళ్ళ సైడ్ ఉండదు, ఎక్కడికి వెళ్ళదు తను. సో మేమిద్దరం మీట్ అయ్యాం కాబట్టి అట్లా బీచ్కి వెళ్దాం అనుకునే ప్లాన్ మళ్ళీ ఇట్లా బయటకు అయిందనమాట. అలా వెళ్ళి ఇంకా ఈవినింగ్ టైం అయినాక మా మమ్మీ కర్రీ తీసుకురమ్మంటే ఇంకా చికెన్ అట్లా మంచిగా లేదు కదా అని అట్లా చికెన్ షాప్కి పోయి చికెన్ తెచ్చుకునే దారికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట కొమరపాలెంలో. అక్కడ కూడా కొమరపాలెం దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. కాకపోతే అక్కడ నైట్ అవ్వడం వల్ల వీడియోస్ కొంచెం బ్లాక్, అంటే కొంచెం కాదు చాలా వరకు బ్లాక్గా పడ్డాయి. ఒకవేళ మీకు మళ్ళీ అలాంటి వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొకసారి వీడియో అయితే షూట్ చేస్తాను. ఈరోజు అయితే అలసిపోయేదాకా కాళ్ళు నొప్పి పుట్టేదాకా తిరుగుతూనే ఉన్నామన్నమాట. అయితే మా మమ్మీ కర్రీ తీసుకురమ్మందని చికెన్ అక్కడ వెళ్తే పౌల్ట్రీకి వెళ్తే ఒక కోడిని అయితే తీసుకున్నామన్నమాట. అయితే అదేంటంటే వాళ్ళు కట్ చేసి ఇవ్వమంటే లేదు మాకు టైం అయింది అన్నారు. వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు చేస్తారని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చేయము మాకు టైం అయిపోయింది అన్నారు. ఫైనలీ ఇంకొక షాప్లో అయితే చేశారనమాట. అక్కడ చేసి వచ్చే కొంచెం గ్యాప్లో అయితే మేము గుడి దగ్గర అయితే వెయిట్ చేసాము. గుడి దగ్గర వెయిట్ చేసి కొంతసేపు అలా కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఈలోపు కొంచెం చూసుకున్న వీడియోస్ అన్నీ చేసిన వీడియోస్ మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని ఎడిటింగ్ పెట్టుకున్నాం అనమాట. ఈ ఎడిటింగ్ ఏంట్రా బాబు ఇంత పాడైపోతుంది. కొంచెం ఈ మాత్రం దానికైనా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్కి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. మనకు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయన్నమాట. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ చూసారు కదా మా ఓల్డ్ వీడియోస్లో ఎంత ఫుల్గా ఎంజాయ్మెంట్ అనేది ఉందో. ఏంటంటే మా అక్క వాళ్ళు అంటే రెగ్యులర్గా రారనమాట. ఒకవేళ నేను వస్తే వాళ్ళు రారు, వాళ్ళు వస్తే నేను రాను. సో ఇప్పుడు ఏంటంటే నేను రావడం అయ్యింది. సో అందుకనే తను స్కూల్కి వెళ్దామని అడిగింది. సరే ఇంకా స్కూల్కి దగ్గరలోనే కదా ఇది అని అన్నీ చూసినట్టు ఉంటాయని మొత్తం అయితే ఆల్రౌండ్ అయితే వేసేసాము. చాలా వరకు అంతా కవర్ చేసాము. మేము ఎంత ఎంజాయ్ చేసామో అంటే ఈ వీడియోస్ కాకుండా పిక్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా మా ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా సపోర్ట్ చేయండి. మంచిగా నేను ఇంకా చాలా పెడుతూ ఉంటాను. చిన్న వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.